హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దేవి కళ వ్లాగ్స్ అండి. ఈరోజు కర్రీ వచ్చేసి బెండకాయ రొయ్యలు గుడ్లునండి. ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి. ఇది ఫస్ట్ అయితే ఆనియన్ కట్ చేసి పెట్టుకోవాలి. ప్రాన్స్ అయితే బాగా నీరంతా పోయే వరకు ఉడకబెట్టుకుని ఉంచుకోవాలి. నెక్స్ట్ ఎగ్గులు, ఇందులో కావాల్సినవి బెండకాయలండి. కొంచెం లేతగా ఉండేవి అయితేనే బాగుంటాయండి. నెక్స్ట్ కావాల్సింది కొంచెం చింతపండు అండి. ఇలా నానబెట్టుకుని అయితే పెట్టుకోవాలి పక్కనే. ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతామండి. ఫస్ట్ ఆయిల్ వేడెక్కిన తర్వాత ప్రాన్స్ని అయితే బాగా ఆయిల్లో కొంచెం వేయించుకోవాలండి. తర్వాత ఎగ్ని కూడా అవి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఆనియన్స్ అయితే వేయించుకోవాలి. అందులోకి తొందరగా మగ్గడానికి కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ అయితే వేసి వేయించుకుంటే తొందరగా మగ్గిపోతాయండి. ఇవైతే ఇలా పక్కన పెట్టుకోవాలండి. ఎగ్ ఇంకా ప్రాన్స్ని చూసారు కదండి, తొందరగా మగ్గిపోయినాయి. ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ వచ్చేసినాయి కదండి. ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను అయితే యాడ్ చేసుకోవాలి ఇందులోకి. అవి కూడా కొంచెం మగ్గిన తర్వాతనే ఎగ్ ప్రాన్స్ అయితే వేయాలండి, లేకపోతే పచ్చి వాసన వస్తుంది. ఒకసారి మూత అయితే పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ మగ్గనిద్దామండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ప్రాన్, ఎగ్ అయితే యాడ్ చేసుకోవాలి ఇందులోకి. నెక్స్ట్ ఉల్లిపాయలు, కారం, ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత చిన్న గ్లాసు వాటర్ అయితే వేసుకోవాలండి. నెక్స్ట్ ఇది మూత పెట్టేసుకుని మనకి చింతపండు అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, అదంతా తీసి వాటరు ఇందులో యాడ్ చేసుకోవాలి. చింతపండు జ్యూస్ అయితే ఇందులో వేస్తానండి. ఒకసారి అంతా కలుపుకుని సాల్ట్ అది అడ్జస్ట్ చేసుకోవాలండి ఇప్పుడే. నెక్స్ట్ మూత పెట్టేసి కొంచెం దగ్గరికి అయినివ్వాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒక్కసారి తిన్నారంటే ఇంకా మళ్ళీ మళ్ళీ తింటారు. లాస్ట్లో అయితే ఇలా కొత్తిమీర అయితే చల్లుకుని దింపేసుకోవడం అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి బెండకాయ రొయ్యలు. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత యమ్మీగా ఉందో.